నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మామూలుగా నేను వేరియస్ సబ్జెక్ట్స్ మీద మనం ఒక సీరియస్ జర్నలిజంతోనే వెళుతూ ఉన్నాం. అయితే దాని మీద మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ పక్కనే మనకి కొంత కంపు కొట్టేటువంటి విధానంలో కూడా కొంతమంది ఏమి చేస్తారు. నేనైతే వాటిని పట్టించుకోను, కానీ ఈ కామెంట్స్కి సంబంధించి అది వాళ్ళ సంస్కారం అని చెప్పని వదిలేస్తాం. గతంలో కూడా చెప్పాను. అయితే ఈ కామెంట్స్లో అనుకోకుండా నేను ఇందాక ఒక వీడియో చేశాను. అదేంటంటే అమరావతిలో తిని రాయలసీమలో చేకొడుకున్నట్టు అని చెప్పని, అమరావతికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంటి, రాయలసీమకి ఇచ్చిన ప్రయారిటీ ఏంటి, రాయలసీమకి అసలు ఏమైనా చేశారా అనే దాని మీద ఒక కంపారిటివ్ స్టడీగా మనం ఒక వీడియో చేసాం. చేస్తే దానికి ఒక సింపుల్ కామెంట్ అంటే ఏదైనా కూడా వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ విధంగా ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి కామెంట్ అనుకోకుండా నా దృష్టిలో పడింది. ఏంటి అనంటే దానికి సంబంధించిన రాయలసీమ వాసి సింపుల్గా పెట్టిన కామెంటు, చెయ్యి కడుక్కుందికి నీళ్లు కూడా లేవు. అసలు ఇది చదివిన తర్వాత నేను చాలా కదిలిపోయాను చెప్పాలంటే. అంటే ఒక సామెతగా మనం అక్కడ తిని ఇక్కడ చెయ్యి కడుక్కోవటం అని అంటే, చెయ్యి కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవన్నప్పుడు రాయలసీమ యొక్క దైన్యం ఏ విధంగా ఉంది. ఏదో అంత అభివృద్ధి చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, ప్రపంచం అది ఇది అని మాట్లాడితే ఈ రోజున అంతో ఇంతో ఒక బొట్టు నీళ్లు వస్తున్నాయంటే దానికి కేవలం ఆ రోజున జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి, దాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప తదనంతరం మళ్ళీ చేసింది లేదు, అంతకుముందు కూడా చేసింది లేదు. ప్రస్తుతం రాయలసీమలో జిల్లాల వారీగా ఆ వ్యాఖ్య చూసిన తర్వాత జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి నీటి పరిస్థితి ఏంటి, తాగునీటి పరిస్థితి ఏంటి అని చూస్తే, ముందు నంద్యాల జిల్లా కనుక తీసుకుంటే జిల్లా కేంద్రంతో సహా అనేక గ్రామాల్లో 4 రోజులకు ఒకసారి మాత్రమే అక్కడ నీటి సరఫరా జరుగుతోందని తెలుస్తోంది. కుందు నది సమీపంలో ఉన్నప్పటికీ కూడా వెలుగోడు ప్రాజెక్టు ద్వారా సక్రమంగా నీరు అందనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు తగ్గిపోయి వర్షాభావం కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని చెప్పిన వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లాకు వద్దాం. అనంతపురం జిల్లా పెనుగొండ, హిందూపురం, ధర్మవరం, గుత్తి, కదిరి ఇలాంటి పట్టణాల్లో 3 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని తెలుస్తుంది. తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్న సమయంలో కూడా జనాలు బయటికి రావడానికి తగ్గించి పనులు కూడా మానేసి నీటి కోసం అల్లాడినటువంటి పరిస్థితి. కడప జిల్లా విషయానికి వచ్చినట్టయితే కడప జిల్లాలో బద్వేలు, పులివెందుల, కమలాపురం, ఎర్రగుంట్ల లాంటి ప్రాంతాల్లో నీటి సరఫరా 2 రోజులకు ఒకసారి మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. తీవ్రమైనటువంటి ఎండల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి అక్కడ తాగునీటికి కూడా మరింత కష్టతరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అదే విధంగా పక్కన ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాను కనుక తీసుకున్నట్టయితే రాయచోటి, రాజంపేట పట్టణాల్లో వారానికి 5 రోజులు మాత్రమే, 1 గంట పాటు అది కూడా నీటి సరఫరా జరుగుతున్న పరిస్థితి. గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి ఇలాంటి మండలాల్లో మహిళలు రోజుకి 2 కిలోమీటర్ల దూరం నడిచి అక్కడ నుంచి వీళ్ళు నీళ్లు తెచ్చుకుంటున్నారంటే ఎంత దయనీయమైన స్థితిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయో చూడాలి. సో ప్రభుత్వ పథకాలు, దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ పథకాలను మధ్యలోనే నిలిపివేయడం వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారింది అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కర్నూలు జిల్లా విషయానికి వద్దాం. కర్నూలు జిల్లాకు వచ్చినట్టయితే తుంగభద్ర, కుందు, హంద్రీ నదుల యొక్క నదీ తటాకాలు ఎండిపోయి మొత్తం కూడా అక్కడ కనీసం వీళ్ళు చిన్న చిన్న గుంటల చలమలు అంటాం మనం, వాటిని తవ్వి అందులోంచి కూడా నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో. సో ఈ విధంగా తాగునీటికి కూడా అక్కడ ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసేసి అక్కడేదో ఘనంగా ఏదో ఘనకార్యం సాధించినట్టుగా సినిమా చూపిస్తామని చెప్పంటే, ఇంత దారుణమైనటువంటి సినిమా ఇక్కడ కళ్ళకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటే నీటి కోసం కటకటలాడుతున్నటువంటి ఈ వాళ్ళ యొక్క బాధలు గాథలు మీరు ఇంకా అదనంగా ఏ సినిమా చూపిస్తారు? మానవీయ కోణంలో ఆలోచించి వాళ్ళకి చేయాల్సిన సహాయం చేస్తామని చేయాలి, కానీ ఏదో ఒక ఘనకార్యంలాగా సినిమా చూపిస్తాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం, వీళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం, వాడు అంతం చూస్తాం, ఇదే ప్రజలు
మీకు అధికారాన్ని పెత్తనాన్ని ఇచ్చింది దీనికోసమా? సో ఈ ఈ వ్యూయర్ ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా ఈ వీడియోని తనకే నేను అంకితం చేస్తున్నా. సో ఇటువంటి ఒక సామాజిక స్పృహ చైతన్యం అనేటువంటిది ప్రజల్లో ఉండాలని చెప్పని విశ్వసిస్తూ మరొక్కసారి ఆ వ్యూవర్ని అభినందిస్తున్నాను. చూద్దాం ఈ రాయలసీమకి కరువు తీరాలని చెప్పని రేపు పడేటువంటి వర్షాల ద్వారా తదనంతర కాలంలోనైనా ఈ రూలర్స్ రియలైజ్ అయ్యి వాళ్ళు చేస్తామన్న హామీలని నిలబెట్టుకోవాలని, ఆ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.